2022లో ఐపీఎల్ ను 10 జట్లకు విస్తరించినప్పటి నుంచి బీసీసీఐ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ అయితే ఉపయోగించట్లేదు. దీంతో టోర్నమెంట్ ను 74 మ్యాచ్లకు అయితే పరిమితం చేసింది. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ఏంటంటే ప్రతి టీం కూడా వేరే టీంతో 2 మ్యాచ్లు ఆడగా 14 మ్యాచ్లు అయ్యేవి ప్రతి టీంకు. అయితే 10 జట్లకు పెరిగినప్పుడు ఆ మ్యాచ్ల సంఖ్య అనేది ప్రతి టీంకు 18 మ్యాచ్లుగా జరిగేవి. అయితే ఈ మ్యాచ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సీజన్ అనేది ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉండడంతో బీసీసీ ఏం చేసిందంటే 10 టీంలను 2 గ్రూపులుగా గ్రూప్ ఏ అని గ్రూప్ బి అని విభజించింది. సో ప్రతి టీం కూడా తమ గ్రూప్ లో ప్రతి టీంతో 2 మ్యాచ్లు, ఆపోజిట్ గ్రూప్ లోని 5 టీంలలో ఒక టీంతో 2 మ్యాచ్లు, మిగిలిన అన్ని టీంలతోటి ఒక్కొక్క మ్యాచ్ ఆడి 14 మ్యాచ్లకు అయితే పరిమితం చేసే విధంగా ఈ ఫార్మాట్ అయితే రూపొందించింది బీసీసీ. ఐపీఎల్లో గెలిచిన టైటిల్ సంఖ్య, అదేవిధంగా ఆడిన ఫైనల్ సంఖ్యతో పాటు ఒక జట్టు ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది అనే అంశాల ఆధారంగా అయితే గ్రూపులను విభజించారు. ఉదాహరణకు సిఎస్కే మరియు ముంబై ఇండియన్స్ 2 జట్లు కూడా 5 టైటిల్ గెలుచుకున్నప్పటికీ సిఎస్కే ఎక్కువ ఫైనల్స్ ఆడింది కాబట్టి గ్రూప్ 1 లో సిఎస్కే ఉంచారు. అదేవిధంగా ముంబై ఇండియన్స్ ను గ్రూప్ 2 లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ కేకేఆర్ జట్టు అత్యధికంగా టైటిల్ సాధించిన జట్టుగా ఉంది. కేకేఆర్ 3 సార్లు టైటిల్ గెలుచుకోవడంతో దానిని గ్రూప్ 1 లో ఉంచితే సన్ రైజర్స్ అదేవిధంగా రాజస్థాన్ జట్లు 2 కూడా ఒక్కొక్క టైటిల్ గెలుచుకున్నప్పటికీ సన్ రైజర్స్ ఎక్కువ ఫైనల్స్ ఆడింది కాబట్టి దానిని గ్రూప్ 2 లో ఉంచారు. అదేవిధంగా రాజస్థాన్ వచ్చేసి గ్రూప్ 1 లో ఉంది. ఈ విధంగా 10 జట్లకు ఈ ప్రక్రియ మొత్తం కొనసాగించి గ్రూప్ ఏ గ్రూప్ బి అయితే డివైడ్ చేశారు. దాంతోనే మనకు ఆర్సీబీ మరియు ముంబై జట్టు వేర్వేరు గ్రూపులలో ఉన్నాయి. అదేవిధంగా సిఎస్కే కూడా వేరు గ్రూప్ లో ఉంది. ముంబై, సన్ రైజర్స్ ఒక గ్రూప్ లోకి రావడం జరిగింది. ఈ విధంగా బీసీసీ కొన్ని అంశాల పరిమితం చేస్తూ గ్రూపులను డివైడ్ చేస్తూ మ్యాచ్ల సంఖ్యనైతే కుదించి 74 మ్యాచ్లకు అయితే పరిమితం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.